రంజీ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆడుతున్నాడనగానే అభిమానులు ఎగబడ్డారు. కోహ్లీని చూసేందుకు ఢిల్లీ స్టేడియానికి పోటెత్తారు. మ్యాచ్ కు 2 రోజుల ముందు నుంచే ఢిల్లీ స్టేడియం దగ్గర అభిమానుల తాకిడి కనిపించింది. ఎందుకంటే 2 రోజుల ముందు నుంచే విరాట్ ప్రాక్టీస్ చేశాడు. ముంబై నుంచి ఢిల్లీ వచ్చి ఆటపై ఫోకస్ చేశాడు. రైల్వేస్ తో మ్యాచ్ లో ఢిల్లీ తరపున బరిలో దిగిన విరాట్ కోహ్లీ తొలి రోజు ఫీల్డింగ్ కే పరిమితమయ్యాడు. అయితే 2 రోజు ఆటలో కోహ్లీ బ్యాటింగ్ కు వచ్చాడు. దీంతో స్టేడియం మొత్తం ఊగిపోయింది. కోహ్లీ కోహ్లీ అంటూ నినాదాలతో అభిమానులు హోరెత్తించారు. కింగ్ కోహ్లీని క్రీజులో చూసి మురిసిపారు. రంజీ మ్యాచ్ లో పరుగులు పోటెత్తించాలని కోరుకున్నారు. అభిమానుల అంచనాలకు తగినట్టే విరాట్ బౌండరీ కొట్టాడు. దీంతో బిగ్ స్కోర్ లోడింగ్ అంటూ ఫ్యాన్స్ చర్చించుకున్నారు. కానీ అంతలోనే విరాట్ ఆఫ్ స్టెంప్ ఎగిరిపడింది. రైల్వేస్ బౌలర్ సంగ్వాన్ బౌలింగ్ లో కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. లైన్ అండ్ లెంత్ బాల్ ను ఆడటంలో విఫలమయ్యాడు. సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. 15 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 6 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయింది. విరాట్ అవుట్ అవగానే స్టేడియం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. బీసీసీఐ ఆదేశాలతోనే భారత ఆటగాళ్లు రంజీలో ఆడుతున్నారు. కానీ తమదైన మార్క్ చూపించలేకపోతున్నారు. రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్ పరుగులు సాధించడంలో విఫలమయ్యారు. ఇప్పుడు అదే లిస్ట్ లో విరాట్ కోహ్లీ కూడా చేరాడు. శుభ్మన్ గిల్ మాత్రం రంజీ మ్యాచ్ లో సెంచరీ సాధించాడు. బ్యాటింగ్ లో పేలకపోయినా బౌలింగ్ లో జడ్డు కూడా ఆకట్టుకున్నాడు. అయితే రంజీ మ్యాచ్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో అయినా విరాట్ రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఢిల్లీ రెండో ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. తొలి ఇన్నింగ్స్ లో విరాట్ ఫెయిల్ అయినా రంజీలో ఆడటంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. పరుగులు చేయడానికి విరాట్ కాస్త ఓపిక పట్టాలన్నాడు. తొలి ఇన్నింగ్స్ లో 6 పరుగులకే అవుట్ అయిన రెండో ఇన్నింగ్స్ లో కోహ్లీని లైట్ తీసుకోవద్దన్నాడు. విరాట్ ఓ రోల్ మోడల్ అని గుర్తు చేశాడు. ఆటను ఆస్వాదించడంపైనే దృష్టి పెట్టాలన్నాడు. అయితే విరాట్ స్థాయికి చేరుకుంటే అంచనాలు, ఒత్తిడి ఓ రేంజ్ లో ఉంటాయన్నాడు. కోహ్లీ క్రీజులో సెటిల్ అయితే పరుగులు వచ్చేస్తాయన్నాడు. 3-4 గంటలు క్రీజులో ఉంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుందన్నాడు. తొలి ఇన్నింగ్స్ లో త్వరగా అవుట్ అయినంత మాత్రాన వరీ కావాల్సిన పని లేదన్నాడు. మొత్తానికి కోహ్లీకి బజ్జీ మద్దతుగా నిలిచాడు. ఆటను ఆస్వాదిస్తూ అత్యుత్తమ ప్రదర్శన చెయ్యాలని సూచించాడు.